సో ఫ్రెండ్స్ ఒకసారి సార్ వాళ్ళది కొంచెం ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చాం కదా, ఫస్ట్ చూద్దాము ఎలా ఉందనేది. చూసిన తర్వాత మళ్ళీ సార్ దగ్గర మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాము. ఒకసారి రండి, మనం ఒకసారి సర్వీస్ చేద్దాం. ఫస్ట్ సర్వీస్కి వచ్చాము, సో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ బ్యాగ్ ఫిల్టర్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ఎవ్రీ మంత్లీ వన్స్ మీరు బ్యాగ్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇది బ్యాగ్ ఫిల్టర్ అండి, బ్యాగ్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. బ్యాగ్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి ఈ స్పన్ ఫిల్టర్ అనేది చేసుకోవాలి. ఇవి రెగ్యులర్గా చేసుకోవాలి. ఇది మనం 3 months ఒకసారి, 3 to 4 months ఒకసారి క్లీన్ చేసుకుని సరిపోతుంది చాంబర్ని. బట్ మేము ఫస్ట్ టైం ఒకసారి ఇక్కడ వచ్చాం కాబట్టి సార్కి ఏదో ఫీడ్బ్యాక్ కోసం వచ్చాం కాబట్టి ఫీడ్బ్యాక్ వీడియో తీసుకుంటూ ఒకసారి మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ తర్వాత మీకు ఎలా అని చెప్తాను. మనకి స్పానర్ అనేది అందరికీ ఇస్తాము. ఒకసారి ఈ విధంగా మనం ఇందులో నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. మెల్లిగా లెఫ్ట్ తిప్పితే ఓపెన్ అవుతుంది లైట్గా. ఆ తర్వాత హ్యాండ్తోనే దీన్ని తీయాలి. ఎయిర్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని కింద హ్యాండ్ పెట్టి మెల్లిగా తీయాలి. జాగ్రత్త పక్కకు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఇన్సర్ట్ చేసి ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. సో పెట్టి కూడా అట్లీస్ట్ ఒక 40 days అవుతుంది. మరి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. ఇక్కడ స్పంజ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇందులో జమాయించిపోయిందండి. చాలా డేంజర్ అయింది ఇది, చాలా అంటే చాలా ఎక్కువ బ్యాక్టీరియా, దాంతోపాటు స్కేల్ ఇందులో ఉంది వాటర్లో. సో అందుకని ఈ రేంజ్లో అయిపోయింది, చాలా వెయిట్గా. సో దీని లోపల కూడా ఇది మీకు బ్యాక్ ఫిల్టర్ కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇందులో ఇసుక అనేది లేదు, కానీ శుద్ధ అనేది చాలా భయంకరంగా స్పన్లో పట్టేసింది అన్నట్టు. ఇలా ఇసుక వరకు మాత్రమే అవుతుంది, 20 microns. ఇది స్పన్ అనేది ఇంకా తక్కువ, 5 microns కూడా అందులో ఉంటుంది అన్నట్టు. వాటర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఇది ఒకసారి మేము ఇక్కడ పోసి చూపిస్తాం. తీరా వీడియో అది చూడదు, అటు వాటికి పడినాయి మాకు. ఇంత గలీజ్ ఉంది వాటర్లా, అడిగిరా. సో అక్కడ వాటర్ వాళ్ళకి పోసేస్తాను. ఇక్కడ మనకి ఇందులో చెల్లిందంతా కింద పోస్తున్నాను. ఇక్కడ చాలా అసలు చెప్పాలంటే బ్యాక్టీరియా చాలా డేంజర్గా ఉంది ఇందులో. దాంతోపాటు ఇసుక దాని మీద పడినాయి, గోడల పడుతుంది. గోడ మీద పడేస్తుంది. వాటర్ చాలా డేంజర్గా ఉందండి. మంత్లీ వన్స్ అయినా మీరు స్పన్ చేంజ్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఎవ్రీ మంత్ ఈ స్పన్ అనేది చేంజ్ చేసుకోవాలి రెగ్యులర్గా. సో ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్న స్పన్ను ఒకసారి చూడండి సార్. మీరు ఆ హ్యాండ్ పక్కటండి, మీరు చూడండి ఒకసారి. దీన్ని చూడండి ఎంత స్పన్ ఇందులో పేరుకుందో. ఆల్మోస్ట్ ఇందులో వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం చాంబర్ క్లీన్ చేయాలి. చాంబర్ 3 months ఒకసారి చేసి సరిపోతుంది. బట్ మనం ఇప్పుడు ఒకసారి చేద్దాం, ఫస్ట్ టైం కాబట్టి 40 days అవుతుంది కాబట్టి మేము ఇక్కడ వచ్చాం కాబట్టి చేస్తున్నాం. ఒకసారి ఈ పైన ఉన్న నట్టు అనేది రిమూవ్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసిన తర్వాత జాగ్రత్తగా ఈ నట్టుని సపరేట్ పెట్టుకొని ఇక్కడ పైన ఉన్న క్లాంప్ని కటింగ్ ప్లేట్తో తీయాలి. ఇలా తర్వాత ఈ ఎలక్ట్రోడ్ని జాగ్రత్తగా తీసి పక్కెట్టేసుకోవాలన్నట్టు. సో మీరు చూస్తున్నారు కదా స్కేల్ దీని లోపల ఎలా ఉందో ఒకసారి చూపిస్తారు మీకు. ఇదంతా ఇక్కడ వచ్చిందంతా స్కేలే అండి. ఇది యాక్చువల్లీ 40 daysలోనే వీళ్ళకి వచ్చింది. ఒక ఇండిపెండెంట్ హౌస్, యాక్చువల్లీ ఇది 2 floors బిల్డింగే, బట్ చాలా వచ్చింది స్కేల్ అయితే. ఇది టైటానియం ఎలక్ట్రోడ్ అండి. ఇది 40 x 900 7000 LPH అంటారు దీన్ని. ఒకసారి మీరు వీడియోలో చూడొచ్చు ఎలా ఉందో శుద్ధ అనేది, కాల్షియం మెగ్నీషియం ఎలా పట్టింది అనేది. ఇదంతా ఆల్మోస్ట్ బాగానే జామ్ అయింది. సో కింద ఒకసారి మళ్ళీ
కింద క్లాంప్ కూడా అదే విధంగా ఓపెన్ చేస్తాను. ఈ సామాన్ 3 మంత్స్ ఒకసారి క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సరే ఫస్ట్ చేసి చేస్తున్నా. ఏ విధంగా వచ్చిందో శుద్ధ అనేది కాల్షియం మెగ్నీషియం పౌడర్ మీకు ఇక్కడ 1 మంత్ యాక్చువల్లీ 40 డేసే అవుతుంది. ఎగ్జాక్ట్లీ 40 డేస్ లోనే ఆల్మోస్ట్ వచ్చింది. అది కొద్దిగా కింద కూడా పోయింది అంతా. సో ఫ్రెండ్స్, క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. కానూరు లొకేషన్లో మేము పెట్టిన థర్డ్ ఇన్స్టాలేషన్. యాక్చువల్లీ విజయవాడలో చాలా పెట్టాను ఇప్పటికీ. విజయవాడలో కానూరు అనే ఒక లొకేషన్లో థర్డ్ ఇన్స్టాలేషన్. ఫీడ్బ్యాక్ ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది. సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. వీళ్ళకి పెట్టిన తర్వాత 40 డేస్ అవుతుంది. ఏమనిపించింది, ఎలాంటి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి సార్ చెప్పండి సార్. ఏంటి మీకు వాటర్ ఎలా పెట్టిన తర్వాత ఏంటి మీకు వచ్చిన ఫస్ట్ లో మాకున్న వాటర్ ఏంటంటే బాగా హార్డ్ గా ఉండేవి. స్నానం చేస్తే నురగ రావటం కానీ ఉండేది కాదు. అంత చర్మం కూడా బ్లాక్ గా ఉండేది. తర్వాత ట్యాప్స్ అవన్నీ నల్లగా అయిపోయాయి. బట్టలు ఉతికినా కానీ ఆ వాటర్ అసలు క్లీన్ అయ్యేది కాదు, బట్టలు కూడాను. ఇది పెట్టిన తర్వాత ట్యాప్స్ బ్లాక్ గా అవ్వటం ఒకటి పూర్తిగా ఆగిపోయింది. రెండవది ఇది వాటర్లో నురగ వస్తుంది. చక్కగా స్నానం చేయడానికి బాగున్నాయి, డ్రింకింగ్ కూడా బాగున్నాయి. చక్కగా తర్వాత వచ్చేసి కొంచెం అంతకుముందు ఎలా అంటే కొద్దిగా స్నానం చేసిన తర్వాత శరీరం దురదగా ఉండేది. ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడు లేదు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కానీ అవి కూడా చక్కగా క్లీన్ అవుతున్నాయి. తర్వాత అంతకుముందు బకెట్స్ అవన్నీ నల్ల ఎర్రగా అయిపోయాయి కింద. ఈ వాటర్ వల్ల బకెట్లు మగ్గులు ఎవ్రీ 1 వీక్లో 10 డేస్లో ఎన్నిసార్లు క్లీన్ చేసిన ఎర్రగా అయిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. ముఖ్యమైన విషయం ఏంటంటే అంతకుముందు వాటర్ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ అవైపోయి ఈ ప్రాసెస్, ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ పెట్టిన తర్వాత వాటర్ బ్లీచింగ్ రిలీజ్ చేస్తుంది ఆటోమేటిక్గా. దానివల్ల ఆ బ్యాడ్ స్మెల్ కూడా పూర్తిగా ఇప్పుడు రావట్లేదు. చక్కగా బ్లీచింగ్ వాటర్ లాగా వాటర్ అలా వస్తూ ఉంది. ఇట్స్ వర్కింగ్ ఫైన్, బాగుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని బాగా సాల్వ్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సార్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా విన్నారు కదా. ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో అక్కడ బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందండి. ఎక్కడైతే టీడీఎస్ ఎక్కువ ఉంది, మీకు వాటర్లో స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా ఉంది అంటే ఒక రకమైన బ్యాక్టీరియా అండ్ దాంతోపాటు డర్టీ ఏరియాస్లో చాలా బాగా వర్క్ చేస్తుంది. స్కేల్ ఎక్కువ ఉన్న సిచ్యువేషన్లో స్కేల్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చి చూసిన తర్వాత బ్రహ్మాండంగా వర్క్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు స్కేల్ కూడా రిమూవ్ అయింది 40 డేస్లోనే. ఒక ఇండిపెండెంట్ హౌస్కి 40 డేస్లో ఇంత స్కేల్ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా. అండ్ దాంతోపాటు మీరు ఒక్కసారి ఇలా చూడొచ్చు, అక్కడ ఈ ఏరియా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ అంత నాలలు ఇలాంటి ఏరియాల్లో ఏంటంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది మీ వాటర్లో. సో నేనేమంటానంటే, మీరు కన్స్ట్రక్షన్ చేశారు, వాటర్ వాడుతున్నారు, అది ఓకే, కానీ వాటర్లో ఎంత డేంజరస్ బ్యాక్టీరియా ఉందో మీకు తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్నర్ పెట్టుకుంటే అలాంటి బ్యాక్టీరియా చనిపోతుంది. దానివల్ల మీకు హెల్త్ బాగుంటుంది అండ్ మీ బిల్డింగ్ సురక్షితంగా ఉంటుంది. నల్లలు ఇవన్నీ పాడవు. కొన్ని లక్షలు పోసి కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి ఈ యొక్క చిన్న ప్రోడక్ట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు పెట్టుకోండి. అండ్ కానూరులో ఇస్ ద మస్ట్ ప్రోడక్ట్, ఇది పెట్టాల్సిందే అండి. ఎవరి ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ఎవరికి బోర్ ఉంది, బోర్ వాటర్నే కాదు మున్సిపల్ వాటర్ అయినా సరే ఇక్కడ ప్రాబ్లం ఉంది, వాటర్ అంతా బాగాలేదు. సో కానూరు సరౌండింగ్స్, ఆల్ ఓవర్ విజయవాడ సరౌండింగ్స్ ఎవరికైనా సరే ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది. సో కంపల్సరీ పెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఫీడ్బ్యాక్ కావాలన్నా సరే, నా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ యొక్క నెంబర్స్ ఇస్తాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అయినా సరే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. మా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇందులో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్